సో గాయ్స్ వెల్కమ్ టు కాశీ వచ్చేసినాం. ఇక మనము అయోధ్య నుంచి ఇక్కడికి 210 కిలోమీటర్స్ ఉండే 5 hours టైం పట్టింది ఇక్కడికి రావడానికి. యాక్చువల్లీ అయోధ్య నుంచి స్టార్ట్ కాగానే చాలా వాన పడ్డది అండ్ మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చింది అండ్ మళ్ళీ చాలా హెవీ రెయిన్ పడ్డది. ఇక్కడ కాశీకి వచ్చినాక కూడా ఇక్కడ కాశీలో కూడా మస్తు వాన పడుతుండే. ఇప్పుడే జర వాన తక్కువైంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా రూమ్ చూసుకొని ఫస్ట్ పోయి రూమ్లో ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత టెంపుల్కి బయలుదేరుతాం. ఇక రూమ్ సర్చ్ చేస్తున్నాం. మేము ఫుల్ వాన పడుతున్నా కానీ అసలు ఆగలేదు ఎక్కడ, అట్లనే తడుచుకుంటూ వచ్చేసినాము. ఇక వారణాసి దగ్గరకు వచ్చినాక ఇంకా ఫుల్ వాన పడ్డది, అయినా కానీ ఇక వచ్చేసినాం కదా దగ్గరికి అన్నట్టు అట్లనే తడుచుకుంటూ వచ్చేసినాం అనమాట. ముద్ద అయిపోయినాం. ఇప్పుడు బట్టలు మొత్తం ఘోరంగా పచ్చిగా ఉన్నాయి. ఫస్ట్ రూమ్కి వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అప్ అయితే అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. చూసినారా బండి అలా ఎంత ఘోరంగా అయిందో, ఇంక చూడండి చూపిస్తాను. అయ్యో అబ్బా ఎంత దరిద్రంగా అయిపోయింది నా బండి. చలో గాయస్, కాశీ వచ్చేసి అయితే ఇక్కడ రూమ్ తీసుకున్నాము. 1000 రూపీస్ పడ్డది రూమ్కి. ఆ జాకెట్ అయితే బండి తీసి ముంగట పెట్ట. శ్రీనివాస్ ఎట్రా ఇది కట్టుకొని బండి పెట్టేసి వస్తా. भाई कैसा लाना उधर? నేను అప్పుడే అడిగినా వీళ్ళని బండి ఏడ పెట్టాలా బయటనే ఉండని అంటే ప్రస్తుతానికి అన్నీ ఉండనివ్వరు అని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వెలిసేమో బండి లోపల పెట్టుకురా అంటున్నా. బండి లోపల పెడితేనే సేఫ్ మనకు కూడా. హోటల్ గోపాల్ ఇంత సన్నడు. అయ్యా ఏంది చిన్న గృహ లెక్క ఉంది. అయ్యా ఏంది ఇది చిన్న గృహ లెక్క ఉంది ఇది. అమ్మ రూమ్ అన్నారు గృహ అని చెప్పలేరు. చూడు చిన్న దీనికి బాత్రూమ్ మధ్యలో పొడుగా పెట్టారు. అసలు నా పాయింట్ అలా చూస్తారా మీరు? బుచ్చపోను కంటే ఘోరంగా అయిపోయింది నా పాయింట్ అయితే. ఇగో హైదరాబాద్ నుంచి ఈ పాయింట్ మీద నడిపి అయ్యో అయోధ్యలా షూస్ చెప్పులు అన్నీ ఒక ర్యాక్లో పెట్టేసి పోయినాం. ఈ 2 షూలు అన్నీ బరువులు ఉన్నాయి ఈ షూస్ అని చెప్పి అంటుంది ఆమె ఇచ్చుకుంటా. ఇది మా దోస్తుగాడు గిఫ్ట్ ఇచ్చింది నాకు, అవి రైడింగ్ షూస్. ఇట్లనే రోడ్ల మీద పడి తిరుగుతుంటా అని. ఫుల్ జర హారబుల్ ఉండే. ఎట్లయినా కొంచెం తడిసిపోయినాం. అంటే ఫస్ట్ కొంచెం చిన్నగా ఉండే, మెల్లగా తడుస్తూ ఇంత తడిసిపోయినా అని అనిపించింది. తర్వాత ఇక ఎట్లయినా తడిసిపోయినా కదా అని 40 ఉంది కదా అని రప్ప కొట్టుకుంటూ వచ్చేసినాయి. మేము తీసుకున్న రూమ్ చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. పైకి రాగానే ఇది చిన్న సందో గృహ లెక్క ఉంది చూడండి. ఇక ఇల్లు ఒక రూము, ఇటు అవతల ఇంకొక రూమ్ ఉంది, ఇదొక రూము. ఇదేమో మా రూమ్ చూపించిన కదా. మళ్ళీ దీని పక్కన ఇంకొక చిన్న సందు, దీని లోపల పోగానే దీని లోపల ఒక రూము. మొత్తం ఇట్లా చిన్న గృహాలలో కట్టిరు. హైలైట్ కట్టిరు చిన్న స్పేస్లో ఇరికిచ్చి. సరే ఇప్పుడే ఇక ఫ్రెష్ అయిపోయి దర్శనంకి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. అయ్యా నేను రూమ్లో ఉండేదో చీకటి అయిపోయిన ఫీలింగ్లు ఉన్నా. బయట బాగా వెళ్తురా ఉంది కదా. టైం ఎంత అవుతుంది అసలు? 6 అవుతుంది. గంగారతి గంగోత్రి సేవా సమితి. जय
హలో గాయస్, గంగా హారతి అయితే అయిపోయింది. చాలా బాగా అనిపించింది, మంచిగా అయ్యింది. సో ఇప్పుడు దర్శనంకి వెళ్దామని అనుకుంటున్నాము. ఇక్కడ రూమ్ తీసుకున్నాం కదా, వాళ్ళని అడుగుతానేమో 10-11 వరకు అట్లా వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పినారు. ఫస్ట్ అయితే గుడి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాము. ఇప్పుడు వెళ్ళే ఆప్షన్ ఉంటే ఇప్పుడు దర్శనంకి వెళ్ళిపోతాం. అవి జాసక్తే చలో దర్శనం ఇప్పుడు పోవచ్చు అంట. మొబైల్ నయ్యే లాకరే ఉదర్ ఉంది కదా సన్న గల్లీదా. మొబైల్ ఫోన్స్ ఆబ్వియస్లీ అలవు ఉండవు ఏ గుడిలా, సో ఇక్కడ కూడా లేదు. ఎట్లున్నాయి గల్లీలు అంతా ఒకటే లెక్క ఉన్నాయి. ఇట్లా వచ్చి ఇట్లా గుర్తుపెట్టుకుంటే అట్లేవి గల్లీలు. ఏం గల్లీలు ఏమున్నాయి అసలు. మా దగ్గర పెట్టుకోరు అని లాకర్కి ఎట్లా వరుతారు చూడు అందరూ. సికింద్రాబాద్ స్టేషన్ కాడ అందరూ బట్టలు తీసుకొని రండి అని పిలుస్తారు చూడండి, అట్లా పిలుస్తారు. ఇదేనా వే టు టెంపుల్. ఫోన్లు పెట్టేసాలి కదా ఫస్ట్ అయితే. 1 hour later. మొత్తం గలీలలోనే సన్న గలీలు ఎట్లున్నాయి ఇవి. దీంట్లోనే మొత్తం బండ్లన్నీ వస్తున్నాయి. అవి ఆయన చూడండి. ఇడిగిపోతున్నాయి వెట్టింగ్. ఏంటంటే మాది దర్శనం అయిపోయింది. కాలభైరవ దర్శనం చేసుకుందామని వచ్చినాం అనమాట. అక్కడ నుంచి 1.8 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే ఇంత చిన్న గల్లీలు కాబట్టి జర గూగుల్ మ్యాప్స్ మస్తు దమ్ చేస్తుంది అనమాట. స్ట్రీట్స్ హైలైట్ అసలు మొత్తం. మీరు ఇక్కడ ఈ స్ట్రీట్లలో తిరగాల, గల్లీలు తిరగాల నడుచుకుంటా, హైలైట్ ఉంటుంది. ఇక్కడ గోడకి పెయింటింగ్ ఎట్లుంది, ఇట్లాంటివి మీకు ఈ స్ట్రీట్ మొత్తం తిరుగుతుంటే కుప్పలు కనబడతాయి. రకరకాల పెయింటింగ్స్ మస్తు ఉంటాయి. ఎంట్రన్స్ ఇది ఊళ్ళే అప్పటి నుంచి నేను. మై గాడ్ మస్తు ఉంది. ఇట్లా మొత్తం మస్తు వేసినారు అనమాట. ఏరియా అంతా ఇట్లనే ఉన్నాయి. గోడలకి హైలైట్ ఉంది అది కూడా. కాలభైరవ సో అన్నీ మీరు వచ్చినప్పుడు ఇట్లా మొత్తం కాశీ స్ట్రీట్స్లలో తిరిగాడు, గల్లీలలో పడి. శబరి పండ్లు అనిపిస్తుంది రామునికి. రామచంద్ర క్షీరసాగర మదనం. ఇది హాలాహలం తాగినప్పుడు శివుడు, హనుమంతుడు. సో ఏమైందంటే మేము గుడికి పోయి దర్శనం చేసుకొని బయటికి వచ్చి మళ్ళీ గుడి నుంచి బయటికి రాగానే అన్నపూర్ణాదేవి గుడి ఉండే అనమాట పక్కన. అది చూసుకొని పక్కనే అన్నదానం ఉంది, అక్కడ పోయి ఇడ్లీలు ఇంకా వడ తినేసి చక్కగా రూమ్కి వెళ్ళిపోయినాం. కాలభైరవ పోదామని ఆలోచన ఉంది అని మర్చిపోయినాం. రూమ్కి పోగానే గుర్తొచ్చింది, చలో పోదామని మళ్ళీ బయటికి వెళ్ళినాం. ఇక కబీర్ దాసా హిందీనే పేరేం రాయలే ఆయన అనుకుంటా.
చలో గాయస్, కాశీ కూడా దర్శనం అయిపోయింది, కాలభైరవ అయిపోయింది, బటూత్ భైరవ ఉంది. అది యాక్చువల్గా 10-10:30 క్లోజ్ అని అన్నారు. మరి ఇప్పుడు టైం ఏమో 10:30 అవుతుంది. ఇప్పుడు మా రూమ్ దగ్గర పోతున్నాం. అక్కడ పోయి ఓపెన్ ఉంటుంది అని అంటే నా బండి వేసుకొని పోతాము, లేదంటే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం, పండుకుంటాం. నా బండి ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ ఎన్ని అయినా ఎక్కడ వరకు తెలియదు. 1500 చేంజ్ అయితే అయ్యింది. అండ్ రేపు మార్నింగ్ హైదరాబాద్కి కొడుతున్నా, 1200 అని చేంజ్ ఉందన్నమాట. ఇప్పటివరకు వేసిన ట్రిప్ అన్నిట్లలో హైయెస్ట్ రైడ్ ఇదే, రికార్డ్ అసలు ఇది. 1500 చేంజ్ కిలోమీటర్స్ కొట్టుడు అంటే అమ్మో ఏంది ఇంత దూరము అన్నట్టు అనిపించింది నాకే, నడిపినోన్నే. కాశీ 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 సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాశీ. గంగారతి చాలా డీటెయిల్ పెట్టారు. మధ్యలో సూర్యుడు, పక్కన శివుడు, కాశీలా.